ప్రైజ్ ద లార్డ్. ఫిబ్రవరి 17వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, విమానం అంటే తెలియని వారు ఎవ్వరు ఉండరు కదా. విమానం నుంచి విశ్వాసులమైన మనము నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది. అదేంటంటే, భూమి మీద నడిచే వాహనాలకు విమానానికి తేడా ఉంది. భూమి మీద నడిచే వాహనానికి రివర్స్ గేర్ ఉంటుంది, కానీ ఆకాశంలో ఎగిరే విమానానికి రివర్స్ గేర్ ఉండదు. విమానం ముందుకే సాగిపోతుంది, కానీ వెనుకకు వెళ్ళదు. అలానే ఒక విశ్వాసి యొక్క విశ్వాస యాత్రలో విమానం వలె ముందుకు సాగిపోవాలి. సాతాను గెహాజీకి, యూదాకి, ఆకానుకి ధనాపేక్ష అనే రివర్స్ గేర్ వేసి పతనం చేశాడు. కోరహుకు పదవి వ్యామోహం అనే రివర్స్ గేర్ వేసి నాశనం చేశాడు. సంసోనుకు శరీరాశ అనే రివర్స్ గేర్ వేసి పడగొట్టాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా రివర్స్ గేర్ ఉందా? ఎప్పుడైతే మనం వెనుకకు తిరిగి లోకం వైపు చూస్తామో అప్పుడే శాశ్వతమైన జీవితాన్ని పోగొట్టుకుంటాం. ఇక్కడ ఈ వాక్యంలో కూడా అదే చెప్పబడుతుంది. వెనుకకు చూసినప్పుడు దేవుని రాజ్యానికి పాత్రులం కాలేమంటుంది. కాబట్టి విశ్వాసంలో ముందుకే సాగుదాం. వెనుకకు తిరగకుండా దేవుని యందు నిరీక్షణ ఉంచి ముందుకు వెళ్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.